హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఆఫ్ ఇన్ఫినిటీ కుకింగ్ టైం. నేను మీ లక్ష్మి. ఈరోజు వంకాయ వేపుడు చేసి చూపిస్తున్నానండి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకున్నాను, నువ్వులు వేయించుకున్నవి, ధనియాలు కూడా వేయించుకున్నాను, ఆయిల్ సరిపడా, వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిర్చి ఒక 3 చిక్కినవి, మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్నాను, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, ఉప్పు సరిపడా, పసుపు కొంచెం, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఒక్కొక్క స్పూన్ అండి. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా మిక్సీ తీసుకొని మిక్సీలోకి ఒక 3 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు ఒక 2 స్పూన్లు వేసుకొని, ఎండుమిర్చి 2 చిక్కుకొని వేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టాలి. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవి వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కాసేపు వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలన్నీ వేగేంత వరకు దగ్గర ఉండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు దగ్గర పడినవి, బ్రౌన్ కలర్ కూడా వచ్చాయి. ఇప్పుడు వంకాయలు తీసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మధ్య మధ్యలోని మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి, అడుగు పట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత కూర అంతా దగ్గరికి మగ్గింది కదండి, చూస్తున్నారు కదా. ఇంకాసేపు అలా వేయిస్తూ ఒక 2 నిమిషాలు తర్వాత నువ్వుల పొడి ఇందాక మిక్సీ చేసుకున్నాం కదండి, వేసుకొని బాగా కూరంతటికి పట్టేలా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచి మూత తీసుకోవాలి. ఇప్పుడు బాగా కూరంతా కలుపుకుంటే వంకాయ వేపుడు రెడీ అండి. పొడితో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మా వీడియోని చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మాకు సపోర్ట్గా ఉంటుంది. కొత్త రెసిపీస్ చేసి పెట్టడానికి ప్రోత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ.